వీడియో రావడానికి కొద్దిగా లేట్ అయితే అయింది. ఫైనలీ ఫస్ట్ టైం అయితే అమ్మతో, అంటే అమ్మ నార్మల్గా శారీసే కట్టుకుంటుంది అనమాట, కానీ ఫస్ట్ టైం అయితే డ్రెస్ అయితే వేయించానమాట. చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఈరోజు నా కొడుకు అయితే నాకు డ్రెస్ వేయించినాడు. నేను చిన్నప్పటి నుంచి డ్రెస్ అనేది వేసుకోవట్లేదు. ఇది ఫస్ట్ వీడియో అనమాట. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి రాజు ఎనీథింగ్. కొత్తగా అయితే స్టార్ట్ చేసినాము. అమ్మతోనూ నావి ఇంకా అలాగే మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సపోర్ట్ చేయండి. మా అమ్మతో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తే అది బాగా విజయవంతం అవుతుందన్నమాట. అందుకనేసి మా అమ్మతోనే ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అమ్మ డ్రెస్ ప్రైస్ వీడియోలో చూపిస్తాము. మీరు కరెక్ట్గా కామెంట్ చేసిన వారికి ఈ 3 ల్యాంప్స్ అయితే గివ్ అవే అయితే ఇస్తాము. చిన్నప్పుడు చిన్న షాప్లోకి దొరికిపోతాంటే కూడా, అందుకని నీకోసం పెద్ద షాప్ నీకేం గలవు తీసుకోడానికి పెద్ద షాప్. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఈడ ఏదో ఒకటి మంచి డ్రెస్ తీసుకొని డ్రెస్ అనేది వేసుకోవాలన్నమాట లాస్ట్లో. చూడండి నగ్గుతా అందుకు కదా, అంటే ఇంత దాకా అనేది డ్రెస్ అనేది వేసుకోలేదన్నమాట. ఫస్ట్ టైం అయితే నా కొడుకు కోసము వేసుకుంటాను ఈరోజు డ్రెస్. మంచిది. ఈ షాపింగ్ మాల్లో తీసుకొని లాస్ట్లో చూపిస్తాము, అప్పుడు దాకా వెయిట్ చేయండి. సరే, ఇప్పుడు నీకు ఏవగలవు తీసుకో. ఇట్లా వేస్తా సార్. నేను అయితే బాగుందా? కలర్ కూడా బాగుంటుంది, ఎత్తి కొట్టుకున్నట్ల క్లాస్గా. మా అమ్మ నేను ఇద్దరు కలిసి ఫస్ట్ టైం అయితే పోతాను లిఫ్ట్లోనే. ఫస్ట్ టైం మళ్ళీ సరే ఫ్లైట్కి వేస్తాను. మా అమ్మ అయితే తీసుకునేసింది అనమాట. ఇప్పుడు ఇంకా అట్లే మా అక్క కూతుర్లు ఉన్నారు, ఇద్దరు మనవరాళ్ళు, వాళ్ళ కోసం తీసుకోవాలంట. మీరు అడగొచ్చు అనమాట, ఎందుకు ఇంత పెద్ద షాపింగ్ మాల్కి తీసుకొచ్చారు, బయట చాలా షాప్స్ ఉన్నాయి కదా అనేసి. చిన్నప్పుడు మా అమ్మ చదువుకునేది 3వ క్లాసే, కానీ అప్పట్లోనే చాలా తెలివితో మా కోసం మంచి బట్టలు అనేది తీసుకొస్తుండే అనమాట. డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర పాపం చాలా తక్కువకి గోజాడి ఒకసారి 2-3 ఆటలు షాపులకి తిరిగి కానీ తీసుకొచ్చేది అనమాట. అప్పట్లో ఉన్న నాకు మెమరీస్ అనేది గుర్తుంది. కానీ ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ చదివి ఒక మంచి సంపాదన చేస్తున్నాను. మా అమ్మకు హిందూపూర్లో ది బెస్ట్ షాపింగ్ మాల్లో ఒక్క క్లాత్ తీసేయాలని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకోటి ఏమంటే, వాళ్ళ హ్యాపీనెస్ కన్నా నాకు ఇంకా ఈ లైఫ్లో మించినది ఇంకేమీ ఉండదు. ఇప్పుడు నేను అక్కడ షాపింగ్ చేసేటప్పుడు జస్ట్ ఒక చిన్న థింగ్సే అవి, మాకు పెద్దవి, మీకు చిన్న థింగ్స్ అనిపిస్తుంది అనమాట. ఆ హ్యాపీనెస్ అనేది మాకు చాలా అంటే చాలా పెద్దది అనమాట. నాకు ఎంత అంటే చాలా సంతోషం అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అంతే, నాకు అప్పుడు వీడియోలో నేను మాట్లాడినప్పుడు నాకు అనిపించలేదు, కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ధైర్యం ఒక సాధించేశాను అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మ నాన్న అంటే అంత ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మనం వాళ్ళ కోసమే బతికేదనమాట. కానీ ఎందుకో నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించేసింది ఈ వీడియో అయితే. ఎందుకంటే నా ఫస్ట్ వీడియో అనమాట. కొత్త ఛానల్లో కొత్త వీడియో అయితే వేస్తున్నాను. అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ కూడా మా అమ్మ నాన్నతో కూడా ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాం. మనం బిల్ అనేది మీకు చూపిస్తాము, అలాగే సపోర్ట్ చేస్తుండండి. ఓకేనా? ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తుంటాం. ఓకే, చిన్నగా షాప్లో వెళ్ళి నాకు చూపిస్తా అంటే, అవునా? ఇది మీకు ఇంత పెద్ద షాపింగ్ మాల్ కొనుకొచ్చినా కదా, మీకు ఏమనిపిస్తా అంటే? సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అన్ని నీకు షాపింగ్ తీపించడానికి మంచిగా అట్లని కాదు, కానీ నా కొడుకు ముందు అంటే చాలా మంచివాడు, అంటే మంచివాడు. అందరు అమ్మలకి అందరు కొడుకులు మంచి